హైదరాబాద్ జియాగూడ వెంకటేశ్వర కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదంపై హైకోర్టు న్యాయవాది రామారావు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో పిటిషన్ దాఖలు చేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా సెల్లార్లో నిర్వహిస్తున్న ఫర్నిచర్ తయారీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో శ్రీనివాస్, అతని కూతురు శివప్రియ మృతి చెందారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది ఫిర్యాదులో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం ఇవ్వాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రామారావు కోరారు. 1200, 1300 మంది ఫైర్ యాక్సిడెంట్లో చచ్చిపోయారు మొత్తం పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో. ఈ విషయాన్ని అయితే నిన్నైతే చాలా బాధాకరం. ఒక చిన్న పాప చనిపోవడం జరిగింది. పాపతో పాటు తల్లిదండ్రులు కూడా మృతి చెందిరని తెలిసింది. ఇది చాలా బాధాకరం. అయితే మొదటిగా ఈ ఫైర్ యాక్సిడెంట్లు అనేటివి ఎందుకు అవుతున్నాయి అనే విషయాన్ని మనం చూస్తే ఎక్కువ శాతం ఈ ఫైర్ యాక్సిడెంట్లు ఇవి జరుగుతున్నాయి. ఎందుకంటే అన్ని ఇల్లీగల్ స్ట్రక్చర్స్లనని అనుమతి లేకుండా కొన్ని వ్యాపారాలు చేయడము కాకుండా మొన్న నాంపల్లి జిల్లాలో జరిగిన ఇన్సిడెంట్ తీసుకుంటే, లేకుంటే రూబీ హోటల్లో జరిగిన ఇన్సిడెంట్ తీసుకుంటే, సికింద్రాబాద్లో 10 మంది